రైట్. కొన్ని నిమిషాలు నేను మీతో ఒక క్లుప్త వర్తమానాన్ని పంచుకుంటాను. దయచేసి అందరూ కూడా బహు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. దేవుని బిడ్డలారా, మనం అంతా కూడా పండుగ వాతావరణాలలో మనం ఉన్నాం. ఏ ఇంటిలోనైనా పండగ వాతావరణాలే. వరలక్ష్మమ్మ అంటా ఉంది, కొత్త బట్టలు, పిండి వంటలు, ఇలా మంచి మంచి ఆహార పదార్థాలు. ఈ పండగ దగ్గర దగ్గర ఒక 4 రోజుల నుంచి కొనసాగుతూ ఉంది. ఈ మోపు ఇంకొక నెల కొనసాగినా రైట్. క్రిస్మస్ పండుగను బట్టి మనం అనేకమైనటువంటి సంగతులు, యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందు నిమిత్తం వచ్చారో సెమీ క్రిస్మస్ల ద్వారా, మినీ క్రిస్మస్ల ద్వారా, గ్రాండ్ క్రిస్మస్ల ద్వారా, ఇలా అనేకమైనటువంటి క్రిస్మస్ల ద్వారా మనం దేవుని యొక్క మాటలను వింటూ వచ్చాము. ఆయన రక్షించడానికి, సమాధానం ఇవ్వడానికి, నెమ్మదినివ్వడానికి, వెలుగునివ్వడానికి, శాంతినివ్వడానికి, ఇలా అనేక అనుభవాలు దేవుడు ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చారు అని చెప్పని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాటని నేను మీతో పంచుకుంటాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకరు చదవండి. అతనిని నలగగొట్టుటకు ఇష్టమాయను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చాలు. దేవునికి స్తోత్రం. అందరు చేతులెత్తి చెప్పండి. మంచిది. దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. నాకు అప్పుడప్పుడు ఒక అలవాటు ఉంది, ప్రసంగం చేసే మధ్యలో నేనేం చదువుతున్నానో మర్చిపోయి మిమ్మల్ని అడుగుతూ ఉంటా. అర్థమైందా? మీరేం చేయాలి? అసలు వింటున్నారనుకోండి చెప్తారు, వినలేదనుకోండి ఏమండి. యేసు ప్రభు ఈ లోకంలోనికి దేని నిమిత్తం వచ్చారో ఆ సంగతులను ఏమండి అనేకమైనటువంటి అనుభవాల ద్వారా మనం వింటూ వచ్చాము. ఆయనను నలగగొట్టడం తండ్రికి ఇష్టమైనది అని చెప్పని, ఆయన అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తానే అప్పగించుకున్నాడు అని చెప్పని, అతని సంతానము అది చూస్తూ ఉన్నదని చెప్పానని మంచి మాట. దేవుని ఉద్దేశాలు అతని మూలముగా సఫలపరచబడినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, దేవుని ఉద్దేశాలన్నీ కూడా తండ్రి ఏదైతే ఆలోచన చేశాడో, తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటో, తండ్రి యొక్క తలంపులు ఏమిటో, తండ్రి యొక్క కోరిక ఏమిటో, వాటన్నిటిని కూడా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఏం చేశారయ్యా అంటే సఫలపరిచారు. ఇంతకీ తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటి? ఏమండి, ఆయన పిల్లలు నశించిపోకూడదు, ఆయన పిల్లలు నరకంలోనికి వెళ్ళకూడదు, ఆయన పిల్లలు రక్షించబడాలి, ఆయన పిల్లలు ఏమండి తండ్రి దగ్గరికి పిల్లలు చేర్చబడాలి. నా మాట మీకు అర్థమవుతుందా? తండ్రి దగ్గరికి పిల్లలు చేర్చబడాలి అనేటువంటి ఉద్దేశంతో వేరైపోయినటువంటి పిల్లలను, లేదా ఏమండి సరైనటువంటి మార్గంలో లేకుండా చీకటి మార్గాలలోనికి వెళ్ళినటువంటి పిల్లలను మరలా ఆయన మార్గంలోనికి, ఆయన వైపుకు ఆకర్షించడానికి యేసుక్రీస్తు అనేటువంటి ప్రియమైనటువంటి కుమారుడిని ఈ లోకంలోనికి పంపించి ఆయన ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన రక్తము ద్వారా సమస్త మానవాళికి కూడా రక్షణను సిద్ధపరిచారు. యేసుక్రీస్తు ప్రభు కూడా పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తానే అప్పగించుకున్నారు. ఆయన ఏమి అపరాధం చేశారు? ఏమండి, ఆయన ఏమీ అపరాధం చేయలేదు. అపరాధం చేసింది ఎవరయ్యా అంటే మనము, మనుషులము. దేవుడు ఈ లోకంలోనికి పుట్టించి మీరు నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, సత్యంతో బ్రతకండి అని చెప్పంటే మానవులు ఏం చేశారయ్యా అంటే వివిధమైనటువంటి త్రోవలకి తొలగిపోయారు. అదేమంటే నా ఇష్టం. ఏమండి, ఈ రోజున మనుషులు అనే మాట ఏమిటా అంటే నా ఇష్టం బాబు, అది తాగబాకు అంటే నా ఇష్టం అండి, మీరెవరు మాకు చెప్పడానికి అని అంటున్నారు. అది తినబాకు అని అంటే మా ఇష్టం అండి.
ఆ మాటలు మాట్లాడబోకు అంటే మా ఇష్టం, అంత వేగంగా నువ్వు వెళ్ళబోకు అంటే మా ఇష్టం. మానవులు ఏం చేస్తున్నారయ్యా అంటే వివిధమైనటువంటి త్రోవలలోనికి వెళ్ళిపోయి దేవునికి తండ్రికి దూరమైపోయారు గనక యేసుక్రీస్తు అనేటువంటి ప్రియమైనటువంటి ఆయన కుమారుని ఈ లోకంలోనికి పంపించి అపరాధ పరిహారార్థ బలిగా మనం చేసిన అపరాధాలకు ఏమండి ఆయన పరిహారాన్ని చెల్లించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము చేసినటువంటి ఏమండి పాపములకు ఆయన ఏం చెల్లించారు? ఏ పరిహారము చెల్లించి ఇప్పుడు ఆయన ఏం చేశారయ్యా అంటే తండ్రి యొక్క ఉద్దేశాలను సఫలపరిచారు. యేసుక్రీస్తు ఈ దినాన ఏమై ఉన్నారయ్యా అంటే సఫలపరుచువారు. నేను అందుకే ఇందాక చెప్పింది, కాస్త తింటా ఉన్నారు అనుకోండి, కొద్దిగా అలర్ట్గా ఉంటారు, లేకపోతే వాళ్ళనో ఎలనో వాళ్ళనో. నా వైపు చూడండి, ఏమండి ఆయన ఎవరయ్యా అంటే సఫలపరుచు దేవుడు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఈ మాటను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆదికాండంలో 39వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనము. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము యోసేపు గురించి వింటా ఉన్నాము. ఎవరి యోసేపు? ఏమండి తన ఇంటిలో నుంచి తృణీకరించబడిన వాడు. ఎవరి యోసేపు? తన అన్నల ద్వారా ఏమండి తృణీకరించబడినటువంటి వాడు. తోడబుట్టినటువంటి అన్నలే యోసేపుని ఏమండి త్రోసివేశారు, ఆయన అమ్ముకున్నారు, ఆయన గారిని గోతులో వేశారు. వీడు చస్తే బాగుండు అని చెప్పని కోరుకున్నారు. ఎవరు? తోడబుట్టినటువంటి అన్నలే. అంటే అన్నలు కూడా అలాగ చేస్తారా? చేస్తారు. ఈ రోజుల్లో మేము కొత్త విషయాలే మీకు చెప్పటం లేదు. ఆస్తుల కోసం చూడండి, అన్న చంపడానికి తమ్ముడు, తమ్ముడు చంపడానికి అన్న. దేనికోసం? ఆస్తుల కోసం. యోసేపుని తోడబుట్టినటువంటి సోదరులే కీడు కోరుకొని గోతులో వేసి ఏమండి వస్త్రాలు తీసుకొని పోయి ఏ జంతువు తినిందో మాకు తెలియదని చెప్పాను. తోసింది వీళ్ళే, నెట్టింది వీళ్ళే. ఒకడున్నాడు అంటాడు, మనం గోతులో ఎందుకు వేయాలి, కాస్త బయటికి తీసి అమ్ముకుందాం, డబ్బులన్నా వస్తాయి. ఏమండి అమ్ముకుందాం, డబ్బులన్నా వస్తాయి, తోస్తే ఏం ఉపయోగం అని చెప్పినండి బయటికి తీపిస్తున్నప్పుడు బహుశా ఒకవేళ యోసేపు అనుకోవచ్చు, ఏమని తోచారు కానీ మరలా కనికరపడైనా నన్ను లేవనెత్తుతున్నారులే, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారేమో అని చెప్పానని. పాప యోసేపుకి ఏం తెలుసు? బయటికి తీసిన తర్వాత మరలా అమ్ముకుంటారని. మిథ్యానీయులకు అమ్మివేయబడ్డాడు యోసేపు. నా దేవుని పిల్లారా, ఆ మిథ్యానీయుల దగ్గర నుంచి పోతీఫర్కి అమ్మివేయబడ్డాడు యోసేపు, బానిస పిల్లవాడుగా. అయితే పోతీఫర్ యొక్క ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ పోతీఫర్ అనేటువంటి వ్యక్తి యోసేపును గమనిస్తున్నాడండి. ఏమి గమనిస్తున్నాడయా అంటే ఆ పోతీఫర్ ఇంటిలోనికి వచ్చిన తర్వాత యోసేపుకు ఏ పని అప్పగిస్తే ఆ పనిని సజావుగా సక్రమముగా నిర్వర్తిస్తున్నాడు. అతని చేతికి అప్పగించబడినటువంటి పని అది ఆశీర్వదించబడతా ఉన్నది. దాన్ని గమనించాడు పోతీఫరు. ఆయన గారు అంటున్నారు, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండకపోయినట్లయితే ఇలాంటివి జరగవు కదా. ఏమండి కనుక యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకే అతడు చేసినదంతయు కూడా ఏమవుతుంది? చెప్పండి, సఫలపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ముందు బాగానే చదువుతున్నారు. నా స్నేహితుడిని చేతులెత్తుదా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీకు కూడా ఒక ఆలోచన. నేను ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళడం లేదు, నేను పూర్తి చేయలేకపోతున్నాను, అన్ని కూడా విఫలమైపోతా ఉన్నాయి, ఎన్నో పనులు తలపెట్టాను, ఏది కూడా సజావుగా సక్రమంగా కొనసాగించబడటం లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే రాత్రికాల సమయంలో నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉన్నట్లయితే అతడు చేయునదంతయు కూడా ఏమైందయా అంటే సఫలపరచబడిద్ది. దేవుని వాత్సల్యతను బట్టి మీకు నేను బోధిస్తా ఉన్నాను. నా దేవుడు గనక మీకు తోడుగా ఉన్నట్లయితే మీరు చేసేటువంటి ప్రతి పని, ప్రతి కార్యము కూడా సఫలపరచబడునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది.
కన్యక గర్భవతిగా మార్చబడిద్ది, కుమారుణ్ణి కంటారు, ఆయనకు ఇమ్మానుయేలు అనేటువంటి పేరును పెడతారు. ఇమ్మానుయేలు అనేటువంటి మాటకు అర్థము దేవుడు మనకు తోడై ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, దేవుడు మనకు తోడై ఉన్నారు. ఏ మనిషికైతే ఆయన తోడుగా ఉంటారో వాడు చేయనదంతయు కూడా సఫలపరచబడతా ఉండిద్ది. ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రతి వ్యక్తికి కూడా దేవుడు చెబుతున్న సంగతి ఏమిటయ్యా అంటే, ఆయన మీకు తోడై ఉన్నారు. నీ ప్రతి పనిని కూడా ఆయన సఫలపరచాలి అని చెప్పానని ఆయన తోడుగానే ఉన్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం అయ్యా అంటే, ఆయన ఉన్నాడో లేడో అనేటువంటి మీమాంసలో పడతా ఉన్నారు. దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు తోడుగా ఉంటాడా, ఏమండి నా పక్షంగా నిలబడతాడా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆయన ప్రతి మనిషికి కూడా తోడై ఉండాలి అని చెప్పానని ఆ భువిని విడిచి ఈ దివిలోనికి ఆయన దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉన్నట్లయితే వాడు చేయు కార్యములన్నీ కూడా ఏమవుతాయా అంటే సఫలపరచబడతాయి. నా దేవుని పిల్లరా, దేవుడు మీకు తోడై ఉండి మీ ప్రతి కార్యాన్ని కూడా ఆయన సఫలపరచునుగాక. దేవుడు మీ ప్రతి పనిని కూడా సఫలము చేయునుగాక. ఏమంటున్నాడు? నేను అడుగు పెట్టిన ప్రతి స్థలము కూడా నేతిలో వేసినట్లుగా నేను వేశాను. నా దేవుడు నా అడుగులను నేతి మీద వేయించారు. యోబు ఏ అనుభవం ద్వారా అయితే నడిపించబడ్డాడో, మీరు చేసే ప్రతి కార్యము ప్రతి పని కూడా నా దేవుడు తోడై ఉండి వాటన్నిటిని సఫలము చేయునుగాక. నెంబర్ 1 ఏమండి, అలా సఫలం చేశాడు కాబట్టి యోసేపు బానిసగా వెళ్ళాడు కానీ బానిసగా బ్రతకలేదు. ఏమండి, ఆ దేశంలోనే రాజు తర్వాత స్థానం, తర్వాత స్థితి ఎవరిదయ్యా అంటే యోసేపే. ఆయన ఒక చోట అంటారు, యోసేపుకు తెలియకుండా నేను ఏది చేస్తాను, నా ఇంటిలో కూడా నేను ఏది చేయలేను. రాజు అంటున్నాడు, ఎందుకయ్యా అంటే అంతగా యోసేపు ఆశీర్వదించబడ్డాడు. దేవుడు ఆయన గారికి తోడై ఉన్నాడు. ఆయన కార్యాలన్నింటినీ కూడా సఫలం చేశారు. చెరసాలలో వేస్తే అక్కడ కూడా చెరసాల నాయకులు యోసేపుని చూసి అంటున్నారు. ఏమండి, ఆ తర్వాత వచ్చిన 23వ వచనం చదవండి. అదే 39వ అధ్యాయం 23వ వచనం, ఆది కాండమే. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునదంతయు యావత్తు యెహోవా సఫలము చేసెను. చెరసాల అధిపతి కూడా చూస్తా ఉన్నారు. ఆ కుట్టేది గట్టిగా కొట్టొచ్చు, విగ్రహంగా కొట్టొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరసాల అధిపతి యోసేపును చూస్తున్నారు. ఈయన గారి చేతికి ఏది అప్పగించినా సరే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనక సఫలం చేస్తున్నారు. మీరు కొంతమంది గురించి వింటూ ఉంటారు, వాడి చేతికి ఏది అప్పగించినా సరే సర్వనాశనం చేసి పడేస్తాడండి. ఏ పని అప్పగించినా సరే సర్వనాశనం. కొంతమందికి చెప్పరు, ఇష్టపడరు చెప్పడానికి. ఎందుకో ఏమండి, ఎందుకో సఫలం చేయడం కాదు, నాశనం చేస్తారు. అందుకే 1-2 సార్లు చూసి వీడికి పని అప్పగించటం కంటే అప్పగించకుండా ఉండటమే మంచిది. నా దేవుని పిల్లరా, మీరు చేయునదంతయు కూడా సఫలమగునుగాక. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. మరొక అనుభవాన్ని నేను మీతో పంచుకుంటాను. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ ఒక మంచి మాట అంటున్నారు కీర్తనకారులు. ఒక ఆయన ఉన్నారు, ఆయన గారంట నీటి కాలువల యోరన నాటబడినటువంటి చెట్టు ఏ రీతిగా అయితే, ఏమండి నీటి కాలువల యోరన నాటబడిన చెట్టుకి ఏమండి ఆకు వాడదు, దాని కాలమందు ఫలాలు ఇస్తా ఉండిద్ది. ఎందుకంటే ఎల్లవేళలో కూడా నీటి సమృద్ధి ఏమండి ఆ చెట్టుకి ఉండిద్ది కనుక. అతడు చేయునదంతయు కూడా సఫలమగుతా ఉన్నది. ఎవరతడు? ఎవరయ్యా అంటే ఎవరైతే
మొదటి నుంచి అంటారు, దుష్టుల ఆలోచన చొప్పున, ఇప్పుడు చదవండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక. 3 విషయాలు చెప్తున్నాడు. ఏమండి, మీరు నిలవద్దు, నడవద్దు, కూర్చోవద్దు. మీరు నిలవద్దు, మీరు నడవద్దు, మీరు కూర్చోవద్దు. ఏమండి, మీరు ఎక్కడ నడవద్దు? ఏమండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. జాగ్రత్త వినాలి. యేసు ప్రభు సశరీరుడుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి అపవాది వచ్చాడు. చాలా రోజుల నుంచి మీరు ఉపవాసాలు ఉన్నట్లుగా నాకు కనబడతా ఉంది, మీకు ఆహారం కావాలి, విస్తారమైనటువంటి ఈ రాళ్ళు ఉన్నాయి, వీటిని రొట్టెలు చేసుకొని తినరాదండి మీరు అని యేసు ప్రభువుకి చెబుతున్నాడు. వాడు ఏమండి, వాడు చెప్తున్నాడు, వాడు బోధిస్తున్నాడు. ఏం తినమని? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను అని చెప్పానని. ఎత్తైన కొండ మీదకి తీసుకొని పోయి ఇక్కడ నుంచి దూకు, మీ నాన్నగారు దేవదూతలకు ఆజ్ఞాపిస్తారు కదా, వారు పట్టుకుంటారు, నీ పాదాలకు రాయి కూడా తగలకుండా అని చెప్పానని వాడు చెబుతున్నాడు. నా దేవుని పిల్లరా, దుష్టుడు చెప్పేటువంటి ఆలోచనలను మనము వినకూడదు. వాడే అంటాడు యేసు ప్రభుతో, నాకు మ్రొక్కు, నీవు గనక నాకు మ్రొక్కినట్లయితే ఈ రాజ్యముల మహిమ అంతా కూడా నీకిస్తాను, అది నాకు అప్పగించబడి ఉన్నది. ఎవరికి? అమ్మా విజయదన, ఎవరికి అప్పగించబడింది? అపవాది అంటున్నాడు, నాకు అప్పగించబడింది ఆ మహిమ, నేను నీకు ఇస్తాను. వాడికి ఎక్కడ అప్పగించబడిందండి? ఏమండి, ప్రపంచాలను దేవుడు నిర్మించాడు. మరి ఆ మహిమ వాడికి ఎవరు అప్పగించారయ్యా అంటే, మానవులందరూ కలిసి ఏం చేశారయ్యా అంటే, బాబు నువ్వు మమ్మల్ని ఏలు, నువ్వు మమ్మల్ని పరిపాలించు, నువ్వు ఎట్లా ఆడిస్తే మేము ఆ ఆట ఆడతాము. ఏ ఆట ఆడిస్తే చెప్పండి. క్రిస్మస్ పండుగ జరుగుతుంటే కొంతమంది పైకి లేచారంట, పాస్టర్ గారికి ఒక మంచి మాట చెప్పడానికి. ఎంతసేపు పెడతారండి మీరు? నా మాట మీకు అర్థమవుతుందా? ఎంతసేపు పెడతారు మీరు? ఓ మాకు తెలిసిన ఇవన్నీ తొందరగా ముగి. అవతల పోటీలు, ముగ్గులు పోటీలు ఉంటే మాకు ఏమున్నాయండి? వీళ్ళు ఏ బ్యాచ్? ఎక్కడికి వచ్చి అంటున్నారు వీళ్ళు? మందిరానికి వచ్చి, ముసుగు కప్పుకొని మందిరానికి వచ్చి, యేసు ప్రభు నేను వచ్చాను, నా ముఖం చూడని చెప్పానని పాస్టర్ గారితో అంటున్నారు. వాక్యం చెప్పేటప్పుడు ఆపో, ఇంకెంతసేపు మేము, మాకు అవతల పోటీలు ఉన్నాయి. ఈ మారు మనస్సు లేనటువంటి గుంపు ఉండిద్ది చూడు. ఏమండి, దేవుని వాక్యం వింటే మా జీవితాలు బాగుపడతాయి, మా బ్రతుకులు బాగుపడతాయి, మేము బాగుంటాము కనుక దేవుని మాటలకు విలువిస్తే మాకు ఆశీర్వాదం. ఈ ఆలోచన చేయకుండా దేవుని ప్రియులారా, దుష్టుల ఆలోచన చొప్పున ఏ మనుష్యుడు కూడా ఏం చేయకూడదు అంటే నడవకూడదు. పాపుల మార్గములో ఏం చేయకూడదు? నిలవబడకూడదు. పాపులకు ఒక మార్గం ఉన్నది. వాళ్ళు అనుకుంటారు మేము సరైన మార్గంలోనే ఉన్నాము అని చెప్పానని. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, తుదకు ఆ మార్గము వానిని మరణానికి తీసుకొని వెళ్ళిపోయిందన్న సంగతి వానికి తెలియదు. పక్షి ఎరుగకనే వలకు చిక్కినట్లుగా, వేటగాడి వలకు చిక్కినట్లుగా వారు చిక్కుబడతారు అనేటువంటి సంగతి వారు గ్రహించలేరు. పాపుల మార్గంలో నిలవకూడదు. అపహాసకులు కూర్చుండు చోట ఏం చేయకూడదు? కూర్చుండకూడదు. అపహాసకులు అంటే ఎవరు? ఇప్పుడు నలుగురు వ్యక్తులు కూడుకున్నారు అనుకోండి, 4 ఉపయోగకరమైన సంగతులు మాట్లాడుకున్నారనుకో. ఉపయోగకరమైన సంగతులు అంటే ఎలా ఉంటాయి చెప్పండి? మీ ఆయన మారితే బాగుండు, మా ఆయన మారితే బాగుండు, నీ కొడుకు మారితే బాగుండు, లేదా నా కొడుకు మారితే బాగుండు, మన ఇల్లు ఇంకా శుభ్రంగా చక్కగా కట్టబడితే బాగుండు, ఇలాంటివి మాట్లాడుకున్నారనుకో. కొద్దిగా ఉపయోగం, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మారాలని కోరుకుంటున్నారు కాబట్టి. అబ్బో పోతుందండి బలి. ఎవరి గురించి? ఎదుటి వాళ్ళ గురించి ఏమో పోతుందండి బలి. అప్పో ఈ పిల్ల గురించి నీకు తెలుసా? ఎందుకంటే ఉపయోగం లేని విషయాలు, ఉపయోగం లేని సంగతులు, ఉపయోగం లేనటువంటి మాటలు, మానవులు మూటగట్టుకుంటున్నటువంటి పాపాలలో ఇది ఒక పాపం. మారుగా అనుకోబాకండి. నేను మరలా జ్ఞాపకం చేస్తాను,
దేవుని పిల్లలు గనక ఏమండి, మీరు దేవుని చిత్తంలో ఉన్నవారు కనుక మిమ్మల్ని వాడు తెలివిగా మోసం చేయకూడదు గనక. ఎవడు వాడు? అపవాది. వాడి పేరు మోసగాడు. వాడు తెలివిగా మిమ్మల్ని మోసం చేయకూడదు గనక నేను మీకు చెప్తున్నాను. ఇద్దరు కూడి మాట్లాడుకునేటప్పుడు దేవుడు వారి మధ్యలో ఉండి వింటా ఉంటారు. ఏమండి, ఆయన వింటా ఉంటారు. మలాకీ గ్రంథంలో అన్నాడు, ఆ మాట మీరు చదవండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, 3:16 వచనం. భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాటలాడుకుంటూ ఉండగా దేవుడు చెవియొగ్గి ఏం చేస్తున్నారంట? వింటా ఉన్నారు. నా పిల్లలు మాట్లాడుకుంటున్నారు, దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పానని కాస్త ఉపయోగకరమైన మాటలు మాట్లాడుకున్నారు అనుకోండి. ఏమండి, దేవుడికి కూడా కాస్త సమ్మతంగా ఉండి అలాగ కాకుండా అప్ప కలుస్తారో కలవరో బాధగా ఉందప్ప. ఎవరు? డాక్టర్ బాబు. ఏమండి, కలుస్తారో కలవరో ఈ ఊరు గెలిస్తే వీళ్ళకేంది? ఈ ఊరు ఏమండి, ఏం మాట్లాడుకుంటారో ఉపయోగం లేనటువంటి విషయాలు లేదా ఇతరుల గురించినటువంటి సంగతులు. ఆ దేవుని పిల్లారా, అపహాసకులు కూర్చుండే చోట కూడా కూర్చోకూడదని వాక్యం చెబుతుంది. కొంతమంది ఉన్నారు అపహాసకులు. వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళని సైతం అపహాస్యం చేస్తూ ఉంటారు. భక్తి మార్గాల్లో ఉన్న వాళ్ళని అపహాస్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు పోతున్నాడండి బైబిల్ పట్టుకొని మహానుభావుడు, మొన్నటిదాకా ఎలా బ్రతికాడు మనకు తెలియదా? మనం చూడలేదా? ఇప్పుడు ఏదో పెద్ద వేషం వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. వీళ్ళు మారరు, ఈ గుంపు మారదు. మారే వాళ్ళని కూడా ఏం చేస్తారు? అపహాస్యం చేస్తారు. అయ్యో, నేను అతను లాగా నేను బ్రతకలేకపోతున్నానే, ఎంత శుభ్రంగా వెళ్తున్నాడు చూడండి, మంచి బట్టలు కట్టుకొని చక్కగా బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాడు. నా బ్రతికేందుకు ఇంకా ఈ రొంపులోనే కొంపలోనే ఈ కంపులోనే కొనసాగుతుంది అనేటువంటి ఆలోచన మానవుడు చేయుడు. భక్తి చేసే వాళ్ళని అపహాస్యం చేస్తూ ఉంటారు. ఇలాగే పేతురు గారు అంట భక్తి చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి కొంతమంది అన్నారంట, నువ్వు చెప్పొచ్చేవా, ఏ ఉపదేశాలు చదువుతున్నావు, మాకు తెలీదా? మా పితరుల నుంచి మేము వింటా ఉన్నాం ఇలాంటి మాటలు. యేసు ప్రభు వస్తాడు 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 వస్తాడని చెబుతున్నారు, రెండో రాకడని. ఆయన వచ్చింది? మా తాతల కాలంలో చెప్పారు ఆ మాటలు, రాలా. మా తండ్రుల కాలంలో చెప్పారు, రాలా. మా కాలంలో మేము వింటా ఉన్నాం, ఆయన రాలా అని చెప్పానని ఏం చేస్తున్నారంట? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, ఆ మాట మీరు చదవండి. 3వ వచనము. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చిరి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు. మనుషులు ఏం చెప్పుకుంటున్నారంటండి? అపహాస్యంగా మాట్లాడుకుంటా వీళ్ళు ఏది ఎట్టాగా చెప్పుకుంటా ఉంటారు, పని పాట లేకుండా. వీళ్ళకి పనులు లేకపోతే మాకు లేవా? ఎవరికి లేకపోతే అంటే పనులు? పాస్టర్లకు పనులు లేవా? ఏసురాకరా ఏమండి, ఉద్యోగాలు ఇడిచిపెట్టి రావాల్సినటువంటి అవసరం ఏముంది? దేవుని వాత్సల్యతను బట్టి నేను మీకు మంచి మాట చెబుతాను. నా దేవుని పిల్లరా, ఇతరులు భక్తి చేసేటువంటి వారిని అపహసిస్తారు. నువ్వు ఏది చేసినా అపహాస్యమే చేస్తారు. నువ్వు ప్రార్థనకి వెళ్ళినా అపహాస్యమే చేస్తారు. నువ్వు పాట పాడినా అపహాస్యమే చేస్తారు. మనకు తెలియదా ఈవిడి గురించి? నువ్వు పాడుతుంది అండి. ఇతరుల మాటలను బట్టి మరలా భక్తి మార్గాన్ని విడిచిన వారు ఎందరో ఉన్నారు. మాట మీకు అర్థమవుతుందా? ఇతరుల మాటలను బట్టి భక్తి మార్గం విడిచిపెట్టిన వారు ఎందరో ఉన్నారు. నేను మీకు ఒక మంచి మాట చెబుతాను. మారు మనస్సు లేని వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా సరే, ఏమండి, దేవుని వాత్సల్యతను బట్టి కాస్త పడతా లేస్తానైనా సరే భక్తి జీవితాన్ని కొనసాగించండి. ఒక దినాన స్థిరముగా నిలవబడండి. గట్టిగా చెప్పండి. రెండు విషయాలు నేను మీతో చెప్పాను. మూడో విషయాన్ని చెప్పి ముగింపులోనికి వస్తా. దేవునికి స్తోత్రం. ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. కీర్తనల గ్రంథము 21వ కీర్తన 2వ వచనము. అమ్మ ఏం చదువుతున్నావు? 21:2 చదవమ్మా, గట్టిగా చదువు. ఆ మాట. అతని మనోభీష్టము
సఫలము చేయుచున్నావు. దేవునికి స్తోత్రం. అతని పెదవుల నుండి వచ్చినటువంటి ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి మాట అంటున్నారండి. దేవా, నువ్వు ఇచ్చేటువంటి రక్షణను బట్టి సంతోషించేవారు, దేవుడిచ్చేటువంటి రక్షణను బట్టి సంతోషించేటువంటి వారు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి దేనికి వచ్చారయ్యా అంటే ప్రతి మనిషి కూడా రక్షించబడాలి, ఏ మనుష్యుడు కూడా నశించిపోకూడదు అని చెప్పని. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏ మానవుడు కూడా నశించిపోకూడదని దేవదేవుడే ఈ లోకంలోనికి నరావతారిగా దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. చాలా మంది తెలియక ఏమండి బాహ్య సంబంధమైన వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. మేమేవో చేసుకుంటున్నాం కదా, చేశాం కదా, ఏవో జరిగిస్తున్నాం కదా, ఇక ఇదే క్రిస్మస్ కదా. నా చిన్ననాటి వయసులో మా ఇంట్లో ఒక చిత్రపటం ఉండేది. ఏమండి, దాని దగ్గరికి ఒక గ్లాసులో కాసిన బియ్యము 4 అగరబత్తులు వేసి తీసుకొని పోయి యేసు ప్రభు పట్టం దగ్గర పెట్టేవాళ్ళం. కొబ్బరికాయ ఒకటి తీసుకొని పోయి క్రిస్మస్ పండుగ వచ్చిందని కొట్టి దాన్ని ముక్కలు చేసి వీధిలోకి పోయి నిలబడి పలహారం రండి రండి రండి. ఎప్పుడు తెలియనప్పుడు ఇదే భక్తి కావాలా, ఇదే క్రిస్మస్ కావాలా, ఇదే క్రీస్తు ఆరాధన కావాలా? ఆ దేవుని ప్రియులారా, ప్రతి మనిషి కూడా రక్షించబడాలి అని చెప్పనని ఒక మంచి ఆలోచనతో యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఆయన కన్య మరియ గర్భమును ఆయన జన్మించి ఉన్నారు. ఏ మనుష్యుడు కూడా నశించిపోకూడదు, నిత్య నరకానికి వెళ్ళిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అడుగుతున్నాను, మీలో రక్షించబడిన వారు ఉన్నారా? బాప్తిసం పొందిన వారు ఉన్నారా? లేక ఇంకా బాప్తిసం పొందకుండానే కాలయాపన చేస్తూ ఉన్నారా? మనకెందుకులే ఈ రక్షణ అని చెప్పేసానని, లేకపోతే పెళ్లి అయిన తర్వాత చూసుకోవచ్చులే. వాక్యం చదువుతా ఉన్నది, నేడే రక్షణ దినము, నేడే, ఇదే అనుకూలమైనటువంటి సమయము. రేపటి దినమున ఉన్నదో లేదో మనకి అరుడు ఆయువు ఎంతండి. కనుక రక్షణను బట్టి ఆనందించేటువంటి వారంట వారి మనోభీష్టాన్ని దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే సఫలపరుచుచున్నారు. మనోభీష్టం అంటే మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు, కోరికలు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క తలంపులు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యేసు ప్రభు చెప్పారు ఈ మాట అర్థమయ్యేటట్లుగా. దీన్నే మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకేం కావాలో అవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. ఇదైతే బాగా అర్థమైంది కదా. ఏమండి, వారి మనోభీష్టాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట సఫలపరుచుచున్నారు. ఆ దేవుని పిల్లరా, మీరు రక్షణను కోరుకోనండి, రక్షణను మీరు పొందండి. మీరు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఏమండి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని మీరు ప్రారంభించండి. రక్షణను బట్టి మీరు ఆనందపడండి. మీ మనోభీష్టము ఏమిటో నా దేవుడు సఫలపరుచునుగాక. ఆయన మీ పక్షమున నిలిచి మంచి మాట అన్నారు. ఏమనయ్యా అంటే రోమపత్రికలు అంటారు, తండ్రి తన ప్రియమైనటువంటి కుమారుడిని మన కొరకు, ఎవరి కోసం? మన కొరకు. ఏమండి, యేసుక్రీస్తు నీకు కావాలా, లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళు కావాలా అంటే తండ్రి ఏం కోరుకున్నాడయ్యా అంటే మనలను కోరుకున్నాడు. ఆయనను కాదు, నాకు వాళ్ళు కావాలి అని చెప్పాడు. అందుకే ఆయన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకములోనికి అపరార్థ పరిహారార్థ బలిగా అర్పించడానికి పంపాడు. ఇప్పుడు ఆయన కూడా ఏం చేశాడయ్యా అంటే వాళ్ళ కోసం నేను ఎందుకు వెళతాను అని చెప్పాను అనలా. ఏమండి, మనల్ని కోరుకున్నాడు కాబట్టి, ఆ తండ్రితో సమాధానపరచాలని ఆశపడ్డాడు కాబట్టి, నా దేవుని పిల్లరా, ఆయన ప్రాణాన్ని పెట్టారు, ఆయన రక్తాన్ని కార్చారు, ఈ లోకంలోనికి వచ్చారు. ఏమండి, ఆయన ఎక్కడా ఏమండి లగ్జరీ ఇంటిలోనే పుట్టింది. పెట్టారు అక్కడ తీసుకుని వెళ్ళి పెట్టారు. సత్రంలో వారికి స్థలము లేకపోవటం వలన పశువుల తొట్టిలో ఆయనను పరుండ పెట్టారు. ఎందుకు ఆ తగ్గింపు? బాహ్య సంబంధమైన వాటితోనే తృప్తి పడకూడదు ఏ మనుష్యుడు కూడా. ఐ రిమెంబర్, నీలో ఒక చలనం రావాలి. నువ్వు ఒకవేళ రక్షించబడకపోతే, బాప్తిసం పొందకపోతే, మారు మనసు పొందకపోతే నువ్వు పొందడానికి తీర్మానం తీసుకోవాలి. ఎంతకాలం ఆచార సంబంధంగానే వ్యవహరించుకుంటా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి మాట, నువ్వు ఒకవేళ రక్షించబడినట్లయితే, ఏమండి,
అయ్యా నేను మారు మనసు పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుని రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తిని అని నువ్వు అన్నట్లయితే నీవు పొందుకున్నటువంటి రక్షణను భయముతో జాగ్రత్తగా కొనసాగించాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నేను బాప్తిసం తీసుకున్నాను కదా అని చెప్పని నిర్లక్ష్యంగా ఏ మనుషుడు కూడా వ్యవహరించకూడదు. నువ్వు పొందుకున్న రక్షణ పోగొట్టుకోకూడదు. వాడు దొంగిలిస్తాడు. ఏమండి, యెరూషలేములోంచి ఏరుకోక ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు అతను దొంగల చేతుల్లో చిక్కి అతన్ని బాగా కొట్టి కొర ప్రాణంతో అతని వస్తువులు దోచుకొని వెళ్ళిపోయారు. ఏం దోచుకున్నారు? బంగారం కాదు, వెండి కాదు, నగలు కాదు, వస్త్రం దోచుకున్నారు. ఏమిటా వస్త్రం? రక్షణ వస్త్రం. పోగొట్టుకోకూడదు. మనం పొందుకున్న రక్షణను భయముతో జాగ్రత్తగా కొనసాగించాలంటే జాగ్రత్తగా కొనసాగించాలి. ఏమండి, ఆయన రాబోతున్నారు, ప్రభు రాబోతున్నారు. ప్రియ దైవ జనాంగమా, ప్రభు రాబోతున్నారు. ఈ మాట నీ గుండెలలో నాటబడాలి. ఇలాగే జరుగుతూ ఉంటాయి పండగలు, వాతావరణాలు. ఏమండి, ఈ పండగ తర్వాత మరొక పండగ, దాని తర్వాత మరొక పండగ జరుగుతూనే ఉంటాయి. ప్రభు ఆ మాటే చెప్పారు. మనుష్యులు ఏమండి లోతు దినాల్లో ఏ రీతిగా ఉన్నారో, నోవహు దినాల్లో ఏ రీతిగా ఉన్నారో, మనుష్య కుమారుడి దినాల్లో కూడా ఆ రీతిగానే ఉంటారు. నారులు వస్తాయి, పెళ్లిళ్ళు జరుగుతాయి. ఏమండి, మనుషులు తీరిక లేకుండా పనుల్లో నిమగ్నమైపోతానే ఉంటారు. వారు అనుకోనని గడియలో మహాప్రభావంతో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగి వస్తానని చెప్పానని ప్రభు చెప్పారు. ఒకవేళ ఆయన దిగి వచ్చేటువంటి సమయం నేడే కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఏ దినమో తెలియదు. కానీ నువ్వు ఎలాగుండాలా? జాగ్రత్తగా నీ రక్షణను కొనసాగిస్తూ సిద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. మీరు రక్షణను బట్టి ఆనందించండి. మీ మనస్సులో ఉన్న ప్రతి అభీష్టాన్ని కూడా నా దేవుడు నెరవేర్చునుగాక. నీవు చేయునదంతయు ఆయన నీ పక్షమున నిలిచి సఫలపరుచునుగాక. నా దేవుడు మీకు తోడయుండి మీ ప్రతి కార్యాన్ని కూడా ఆయన సఫలము చేయునుగాక. కలుపుసుకుని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ మాటలైతే నీవు విన్నావో ఆ మాటలను నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకొని నెమరవేసుకోవాలి. ప్రార్థన చేయి. ప్రభువా, నాతో మీరు మాట్లాడారు నాయన. మేము ఏ రీతిగా మా తండ్రి నీ రక్షణను బట్టి ఆనందించాలో, మేము ఏ రీతిగా నడుచుకోవాలో నాయన, మీరు మాకు తోడై ఉన్నప్పుడు మా కార్యాలు సఫలపరుస్తారు అని చెప్పానని, మీరు ఇమ్మానుయేలుగా ఈ లోకంలోనికి మీరు దిగి వచ్చారు అని చెప్పని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్యా, జీవముగల తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా తేట తెల్లగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, మీరు భూమి మీదకి ఎందుకు వచ్చిరో తండ్రి, మీ దాస్యంలో నుంచి స్పష్టంగా మీరు మాట్లాడినారు నాయన. మీ జన్మదినం తండ్రి ఎలా జరిగిందో ప్రభా, రాజులకు రాజు అయింది, ప్రభులకు ప్రభు ఉండి నాయన. పరిశుద్ధాత్మదేవా, నాడు ఇల్లు లేకనా తండ్రి, సత్రంలో స్థలము లేక నాయన, పస్సుల పాక ప్రభా. యేసయ్యా, నీ కొందనాలు తండ్రి. గ్లోరీ టు అంకులాడు మాస్టర్ జీసస్. యేసయ్యా, నీ కొందనాలు చెల్లిస్తూ ప్రభా, పస్సుల పాకలో తండ్రి, ఆ పైన కప్పు కూడా సరిగా లేక ప్రభా, చలి అయినప్పటికీ ఎంత దీనతను మానవుని కోసమే కదా తండ్రి, ప్రతి మానవుని రక్షించాలని తండ్రి భూమి మీదకి వచ్చిన తండ్రి, ప్రతి మానవులను నీ పాపం తండ్రి తీసివేయాలని, దుస్తులు ఆలోచించకపోయినక పాపల మార్గం నిలపక, అపాస్తులు కూర్చోకుండా తండ్రి, దేవారాత్రి ధర్మశాస్త్రం దానించినడు ధనుడని అతను నీటి కాలు నాటబడి చెట్టులేక తండ్రి చేయనంత సఫలమైంది తండ్రి. మీరు మాట్లాడినందుకు నిజంగా నాయన, అక్కడ యేసు గుంటలు వేసినప్పుడు తండ్రి మీరు తోడున్నారు నాయన, ఐగుప్తు తోడున్నారు తండ్రి, మీరు రాజుని చేసినారు తండ్రి. నీకు కొందరు అయ్యా పేతురైతే తండ్రి రక్షణ గురించి మాట్లాడుతున్నారు నాయన. నీకు కొందనాలు తెలుసు. ఎంతవరకు మీ దేవుడు మీరు ఆశీర్వాదంతో మాట్లాడి ఇగో ఈ కుటుంబానికి కూడా వచ్చిన బిడ్డలకి తండ్రి మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా చేసి కృప చూపించి మాట్లాడి మహిమ పొందినందుకు కొందనాలు చెల్లిస్తూ, ఈ రాత్రి వెళ్తున్న బిడ్డల రక్షణ లేకుంటే యేసు నామములో రక్షణ పొందును గాక, యేసు నామములో రక్షణ వచ్చును గాక, వారి కుటుంబాల రక్షణ పొందును గాక, యేసు నామములో సఫలమయ్యి దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా అవును గాక, ఫలించి అభివృద్ధి ఉండక. ఈ దాసుడు నోట వేసిన ప్రతి మాట ప్రభా ఈ కుటుంబానికి, ఈ ప్రాంతానికి ఆశీర్వాదంగా ఫలింపుగా దయచేయాలి. కృప చూపించి ముందు నడిపించుకొని ఈ కుటుంబాన్ని ప్రభా పుస్తకాన్ని బట్టి జీవనాన్ని బట్టి ఇచ్చిన కుటుంబాన్ని కూడా దీనికి ఆశీర్వదించి, వారి అల్లులు కానీ బిడ్డలు కానీ ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఏ ప్రాంతాల్లో పని చేసుకున్నట్టుంది ఆ ప్రాంతాల వారు వడ్డీలైనా, ఆ ప్రాంతంలో క్షేమంగా ఉండాలైనా, ఆ ప్రాంతంలో క్షేమ ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, వాళ్ళు మనో సంతానం కూడా
కళ్ళు చూస్తే మీ కాపుదల వచ్చి ముందు కనిపించండి తండ్రి. నీ కొందనాలు సెలవుస్తూ ఇదిగో నా జన్మదిన కార్యక్రమం ప్రభా, దేవుడు నా ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలని, నా ఇంట్లో ఉండాలని, దేవుడు ఆశతో ఉండే ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలని ఆశపడి పెట్టించుకుని ఈ ప్రార్థన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఫలింపుదాయ చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థన పెట్టుకొని స్తుతించి మా పురుషునామం. ఆమేన్. హల్లెలూయా.